సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రంజాన్ మాసంలో సూర్యోదయం కంటే ముందు నుండి సూర్యాస్తమం వరకు నీరు, ఆహారం కనీసం ఉమ్మి కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. వయసులో తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలివారు సైతం భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారు. ఉపవాస దీక్షలతో బలహీనతలు, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెబుతారు. ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది. ఉపవాస దీక్షలు సహరితో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తుంది. ఖర్జూరపు పండు తిని దీక్ష విరమించే ముస్లింలు ఆ తరువాత పలు రకాలైన రుచికరమైన వంటకాలను భుజిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణంలో ఉన్నవారు ఉపవాస దీక్ష ఉప్పుతో కూడా విరమించే అనుమతి ఉంది. ఈ వంటకాలతో పాటు సంప్రదాయ వంట హలీంను తయారు చేసుకుని తింటారు. ఖురాన్ సిద్ధాంతం ప్రకారం తాము సంపాదించిన దానిలో పేదవారి కొరకు కనీసం 100కి 2 రూపాయలు అయినా దాన ధర్మం చేయాలని భావిస్తారు. పండ్లు, గోధుమలు, సేమ్యా, బట్టలు, బంగారం మొదలైనవి దానం చేయాలని ఖురాన్ చెబుతుంది. రంజాన్ నెలలో ఇలా దానం చేస్తే నిరుపేదవారు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ దాన ధర్మ గుణం, భక్తి భావన సంవత్సరం మొత్తం అనుసరించాలని పవిత్ర రంజాన్ నెలతో ప్రారంభిస్తారు. ఆకలి అంటే ఎంత కఠినంగా ఉంటుందో స్వయంగా అనుభవిస్తే తప్ప అనుభవంలోకి రాదు అనే భావనతో ఈ రంజాన్ రోజా ఉపవాస దీక్షలు అనే సూత్రాన్ని ప్రతిపాదించారు. లోకంలో ఎంతో మంది అభాగ్యులు, నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ దుర్భరమైన జీవితాలను వెళ్లబుచ్చుకున్న వారి కొరకు మానవత్వంతో విధిగా తమ సంపాదనలో కొంత శాతం కేటాయించి సాటి వారికి దాన ధర్మాలు చేయాలి అని సూచించారు. మనకు ఆకలి వేస్తే భరించడం ఎంత కష్టమో రోజా ఉపవాసం ద్వారా తెలియజేసి సాటి నిరుపేదలకు దాన ధర్మాలు చేయమని పవిత్ర ఖురాన్ సూచిస్తుంది. మానవీయ విలువలను తెలియజేసే పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని తప్పకుండా ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ చదవాలి లేదా వినాలి అనే నియమం కూడా ఉంది. అయితే రంజాన్ పండుగ అన్ని కాలాల్లో రావడంపై ఓ ముస్లిం మత పెద్ద మాట్లాడుతూ అల్లా తమ భక్తులు అన్ని కాలాల్లోనూ అంటే ఎండాకాలం, వానాకాలం, చలికాలాల్లోనూ కఠిన నియమాలు ఆచరిస్తారని చెప్పేందుకే ఇలా ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ వేరు రోజుల్లో జరుపుకునేలా ఆదేశించాడని చెబుతున్నారు. సో చూసారు కదా రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల ప్రత్యేకతలు, అలాగే యుఎస్లో ఇఫ్తార్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయో కూడా మీకు చూపించాను. సో ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ ఫ్లోరిడాలో మీకు యుఎస్లో జరిగేటువంటి ఇఫ్తార్ సెలబ్రేషన్స్ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నా. దిస్ ఇస్ ప్రశాంతి.